ప్రియమైన వారలారా, మరి మన ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామంలో మరి లోకంలో ఉన్న క్రైస్తవులందరికీ శుభాభివందనములు. ప్రియులారా, మనకు తెలుసు బైబిల్ గ్రంథం మరి ఎంతోమంది ఎన్నో రకాలుగా బోధిస్తున్నారు. మరి మనకు ఒకటే బైబిల్ గ్రంథము మనకున్నప్పటికీ మనకి బైబిల్ గ్రంథం ఒకటే, ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది జనాలు ఉన్నప్పటికీ ఒకే బైబిల్ని ఒకే విధానముగా మరి వాక్యాన్ని చెప్పక మరి ఎవరికి తెలిసిన వాక్యాన్ని వాళ్ళు బోధించే అనుభవం మనము చూస్తున్నాం ప్రియులారా. ఎందుకంటే ప్రియులారా, ఒకే బైబిలు ఒకే విధముగా ఎందుకు బోధించడం లేదంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికైతే ఉంటాడో బైబిల్ గ్రంథము వారే బోధిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండగా బైబిల్ గ్రంథాన్ని బోధిస్తే అలాగే ఉంటుంది ప్రియులారా. ఎవరికి తెలిసింది వాళ్ళది రైట్ అన్నట్లు మరి ప్రపంచము మరి ఒక్క బైబిలు, ప్రతి క్రైస్తవుని చేతిలో ఒక్కటే బైబిల్ ఉండేది. మరి కోట్ల మంది వారి వారి విధానంగా వారి వారి పద్ధతితో మరి వాక్యాన్ని బోధించి ప్రపంచాన్ని మరి మా తప్పు ద్రోవను పాటించే మనుషులను మనం చూస్తున్నాం ప్రియులారా. ఎందుకు ఇలాగ అయిపోతుందంటే, సైతాను తన పని తాను చేస్తున్నాడు ప్రియులారా. మరి ప్రజలకు అర్థమైందంటే క్రైస్తవులో ఎవ్వరికి అర్థం కాలేదు ప్రియులారా. ప్రభు పడిన కష్టము, ప్రభు పడిన బాధ మరి ఎవ్వరికి అర్థం కాలేదు ప్రియులారా. ప్రభు పడిన కష్టము, బాధ, ఆయన ఆలోచన, ఆయన బాధ, ఆయన ఒక విధానం ప్రియులారా, ఆయన బాధ, ఆయన కష్టము మరి ప్రజలకి, మరి ముస్లిం సహోదరులు కూడా క్రీస్తు దేవుడు కాదు ఒక ప్రవక్త అంటారు. మరి హిందువులు దేవుడు కాదు, ఆయన ఒక మనిషిలాగా వచ్చాడు, ఆయన 2 సంవత్సరాల క్రితం పుట్టినోడు, ఆయనకేమి అంత గొప్ప ఉందిలే అన్నట్ల హిందువులు మాట్లాడతారు. మరి పరిశుద్ధ గ్రంథం కలిగిన క్రైస్తవులు మరి యేసుక్రీస్తు దేవుడని, సర్వలోక మానవ పాపాల కొరకు మోక్ష మార్గం మరి యేసుక్రీస్తే మార్గము, సత్యము, జీవమని తెలిసిన క్రైస్తవులు మరి ఎంతవరకు మరి దీన్ని ఆలోచిస్తున్నారంటే, చాలామందికి ఆలోచన లేక ప్రియులారా, వారి మనసుకు తోచిన మాటలు వాళ్ళు చెప్తూ బైబిల్ను వక్రీకరించినట్ల మనం ఆలోచిస్తున్నాం ప్రియులారా. మనం ఎక్కడో పడి ఉన్న మమ్మల్ని మరి దేవుడు ఎంతగా ప్రేమించి ఆదరించి కృప చూపించిన దేవుని పట్ల మనం ఏం చేస్తున్నాం ప్రియులారా, ఆలోచించాల ప్రియులారా. మరి కొంచెం ప్రార్థన చేసుకొని మరి దేవుని వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. మహాపరిశుద్ధుడా, పవిత్రుడా, దయగల తండ్రి, జీవంగల నాయన, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాటలు మాట్లాడుచుండగా అర్థమయ్యే రీతిగా నాయన నీ పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఇచ్చి మీరు మాట్లాడి మీరు మహిమ పొందాలని యేసు నామంన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మరి మత్తయి సువార్త ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాము. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 20 వచనం చదువుకుందాం ప్రియులారా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20 వచనం. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడు కానీ మాట్లాడువారు మీరు కారు అంటున్నాడు ప్రియులారా. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడు కానీ మాట్లాడువారు మీరు కారు అని మత్తయి సువార్త 10వ అధ్యాయం 20 వచనం స్పష్టంగా దేవుడు మరి పరిశుద్ధాత్మ ద్వారా రాపిచ్చాడు ప్రియులారా. మరి కొన్ని మాటలు మనము బైబిల్ గ్రంథంలో ఆలోచిద్దాము ప్రియులారా. ప్రారంభము మరి ఆది యందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించక ముందు మరి దేవుడు ఎలాగున్నాడో మనం ఎవరు చెప్పలేము. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం మన చేతిలో వచ్చింది కాబట్టి, మరి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మరి బైబిల్ గ్రంథాన్ని రాపిచ్చాడు కాబట్టి మనం వాక్యాన్ని చదువుతున్నాం కాబట్టి, వాక్యాన్ని చదివి మనం ఆలోచిస్తున్నాం కాబట్టి, మరి భూమి ఎలాగ పుట్టింది, ఆకాశం ఎలాగా, గాలి, వాన, వర్షం మరి ఇవన్నీ ఎలాగ దేవుడు ఉత్పత్తి చేశాడని మనము ఆలోచిస్తే ప్రియులారా,
మరి ప్రారంభంలో మనకు బైబిల్ లేదు ప్రియులారా. ప్రారంభంలో మనకు బైబిల్ లేదు. మనకు బైబిల్ ఎప్పుడు వచ్చింది ప్రియులారా? మోషే కాలంలో, మోషే మరి పరిపాలనలో మరి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చి, 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత మరి ధర్మశాస్త్రం అని పాత నిబంధన 39 పుస్తకాల నుంచి మనకి బైబిల్ గ్రంథం మనకి ప్రారంభమైంది ప్రియులారా. అప్పటి నుంచి మరి న్యాయాధిపతులని, మరి అబ్రహాం నుంచి చూస్తే ఆయన ఒక ప్రవక్త అని, మరి విశ్వాసులకు తండ్రిని అలాగా మాట్లాడుతూ దేవుడు వాళ్ళకి అప్పుడు వాక్యము మనకి ప్రియులారా ఆలోచించండి. వాక్యము తండ్రి అయిన దేవుడు వాక్యమే, యేసుక్రీస్తు ప్రభు వాక్యమే, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమే. మరి ఈ వాక్యంతోనే మనం జీవిస్తున్నాం. మరి తండ్రి అయిన దేవుడు వాక్యం అన్నంత మాత్రంగా మరి దేవుడు వాక్యం కాకపోతాడా? మరి యేసుక్రీస్తు ప్రభు వాక్యం కాదన్న మాత్రంగా వాక్యం కాకపోతాడు ప్రియులారా? పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం కాదన్న మాత్రంగా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం అయిపోతాడా ప్రియులారా? మనం అలా ఆలోచిస్తే ప్రియులారా, ప్రారంభంలో మనకు బైబిల్ లేదు ప్రియులారా. మరి ప్రవక్తలతో, న్యాయాధిపతులతో, అందరితో మరి మోషే కాలం వరకు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు ప్రియులారా. ఎందుకంటే తండ్రి అయిన దేవుణ్ణి ఎవరు చూడలేదు ప్రియులారా. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనకు రిఫరెన్సులు స్పష్టంగా తెలుసు. సమీప రాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచున్నాడన్నమాట మనకు తెలుసు ప్రియులారా. కానీ ప్రియులారా, మనము ఒక మాట చూద్దాము. మరి ఆదికాండము 1వ అధ్యాయం ప్రారంభం ఒక మాట చదువుకొని ఇంకొక రిఫరెన్స్ చూసుకుందాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అంటున్నాడు ప్రియులారా. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. మరి ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన దేవుడు తండ్రి అయిన దేవుడా, యేసుక్రీస్తు దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా? మనం ఇక్కడ ఆలోచించి అదే 1వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే ప్రియులారా, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేదం అంటున్నాడు. ఇక్కడ మనకి ఏకవచనం కనపడుతుంది, బహువచనం కనపడుతుంది. అంటే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేదము. దేవుడు మన స్వరూపమందు, మన అంటే బహువచనం. అక్కడ మరి తండ్రి దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఉన్నట్ల మనకు ఈ మాట అర్థమైంది ప్రియులారా. నేనేమంటున్నానంటే ప్రియులారా, మరి దేవుడు ఆయా సమయానికి, ఆయా కాలానికి మరి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు కావలసిన మాటలు 66 పుస్తకాల్లో దేవుడు మనకు రాపిచ్చాడు. ఆ మాటలు విని మనం ఎలాగైనా వాళ్ళకి మనకి ఏం చేశాడో మరి ఒక మాట చదువుకుందాం ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. మీ అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికిచ్చెను. మనము చనిపోయాము. ఎలా చనిపోయాము? మీ అపరాధముల చేత, పాపముల చేత, మీ అపరాధముల చేత, మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను అంటున్నాడు ప్రియులారా. చనిపోయిన మమ్మలను దేవుడు ఆయన కృప, ఆయన ఉచిత ప్రేమతో మమ్మలను బ్రతికించాడు, రక్షించాడు. మనం ఎక్కడో పడి ఉన్న వాళ్ళము, ఏదో మార్గంలో ఉన్న వాళ్ళని దేవుడు సత్య మార్గము, సత్యం ఎవరు ప్రియులారా? యేసుక్రీస్తే సత్యము. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఆయన ద్వారా మనం రక్షింపబడిన మనము మన పాపాలను మనము వదులుకొని మనం పాపము నుంచి మనము నీతిమంతులుగా, పరిశుద్ధులుగా అయినప్పుడు మరీ మనము ఆ పాపములోనికి వెళ్ళక క్రీస్తుని ధరించుకున్న మనము క్రీస్తులాగా బ్రతకాలని దేవుడు ఆశించినప్పుడు మనము పాపులను రక్షించడానికి మనం ప్రయత్నించకుండా ఏదో నాకు తెలిసిపోయింది, నాకే సర్వము తెలుసు, నాకే అంత తెలుసు అన్నట్లు మనము దేవునికి ఎదురు మాట్లాడే వారిగా అయిపోయాం ప్రియులారా. దేవుని బాధ, దేవుని కష్టము, దేవుని ఆలోచన మనము ఎరగక మనము దేవునికే మనము ఏదో మనకే తెలిసిపోయింది అన్నట్లు మాట్లాడే వారిగా అయిపోయామని తెలుసుకున్నాల ప్రియులారా. మరి మనం ఆదికాండం చూసాం కదా ప్రియులారా. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అంటున్నాడు. ఇక్కడ మనం చూస్తే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాం అంటున్నాడు, బహువచనం. అదే ఆదికాండం 2వ అధ్యాయం ఒక మాట మీకు చూపిస్తాను ప్రియులారా, బాగా ఆలోచించి తెలుసుకునాల. 2వ అధ్యాయము
ఆదికాండము 24వ వచనం చదువుదాం ప్రియులారా. ఆదికాండం 2వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు అంటున్నాడు ప్రియులారా. ఈ మాట మనం ఎక్కడ తప్పిపోతామో అని మనకు ముందుగానే ఒక స్త్రీ ఒక పురుషుడు వివాహము చేసుకున్న తర్వాత వాళ్ళు ఏమైపోతారంట ప్రియులారా? ఏక శరీరం అయిపోతారు ప్రియులారా. ఏక శరీరం అనే మాటకి మరి వాళ్ళు ఒకటిగా ఉన్నారా లేకుంటే వేరుగా ఉన్నారా ప్రియులారా? వాళ్ళు ఒకటిగా ఉన్నారా, వాళ్ళు వేరేగా ఉన్నారా? వాళ్ళు వేరేగా ఉన్నారు ప్రియులారా. దేవుడు జతపరిచిన తర్వాత వాళ్ళ జీవితం, వాళ్ళ దాంపత్యము, వాళ్ళ సంసారము, వాళ్ళ పద్ధతి అంతా ఒక్కటిగా ఉండాలనే ఒక మాట ప్రియులారా. ఇది భార్యాభర్త ఒకటిగా ఒక మాటగా వాళ్ళ జీవితము అలా ఉండాలని ఇక్కడ మనకి పోల్చి చెప్పిన మాట. ఇక్కడ మనం ఆదికాండంలో చూసాం కదా ప్రియులారా. 1వ అధ్యాయం 26వ వచనం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున ఇక్కడ ఏమంటున్నాడు ప్రియులారా? స్త్రీ పురుషుడు వివాహం చేసుకున్న తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ? కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు అంటున్నాడు ప్రియులారా. దేవుడు ఇంత బాగా ఇంత నీట్గా మనకు వాక్యం అర్థమయ్యేలాగా రాపిచ్చినప్పుడు మరి యేసుక్రీస్తు చిన్న దేవుడు, పరిశుద్ధాత్మ చిన్న దేవుడు, తండ్రి దేవుడు ఒక్కడే దేవుడు. ఇంకా మరి యేసుక్రీస్తు దేవుడు అయినప్పుడు ఆయనకి ఆది సంబూధుడన్న ఏం బాధ, మరి యెహోవా దేవుడన్నా ఏం బాధ, మరి నిత్యుడన్నా ఏం బాధ ప్రియులారా? మనం ఆలోచించాలి కదా. దేవుడు ఆయన మన పాపాల కొరకు సిలువలో మరణించి తిరిగి లేచిన ఆ భాగ్యం మనకు అర్థం కావాలి కదా ప్రియులారా. అర్థం చేసుకునాలి ప్రియులారా. అంతగా దేవుడు మన పట్ల కృప చూపించినప్పుడు మనం ఎందుకు ప్రియులారా మనకేదో తెలిసిపోయిందిలే, మనకే అంత తెలుసు అని 66 పుస్తకాల ప్రియులారా, పెద్ద పెద్ద మేధావులు జ్ఞానులే ఎంతోమంది అల్లాడిపోతుంటారు ప్రియులారా. మాటలు అర్థం కాకుండా ఉన్న వాక్యాన్ని ఉన్నట్లు చెప్పలేక అపార్థమైపోయిన వాళ్ళు ఎందరో ఉండొచ్చు ప్రియులారా. కాబట్టి ఆలోచించుకుందాం ప్రియులారా. కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో మనం చదువుకుందాం ప్రియులారా. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. పేతురుకు రాసిన పత్రిక. దీనికంటే ముందు ఒక మాట చదువుకుందాం ప్రియులారా. యోహానుకు రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే దేవుడు. తండ్రి అయిన దేవుడు వాక్యమే, యేసుక్రీస్తు దేవుడు వాక్యమే, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమే. వారు ముగ్గురు వాక్యమే కదా ప్రియులారా. మాకు బైబిల్ గ్రంథంలో మనం చదివేది గ్రహించేది వాక్యమే కదా. మరి ఇక్కడ ఏమంటున్నాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదెందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను అంటున్నాడు. మనం ఆదికాండంలో 1వ అధ్యాయం 1వ వచనంలో చూసినప్పుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇక్కడ దేవుడు మరి దేవుడు అనే మాట తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. వారు ముగ్గురు వేరుగా ఉన్న వారి మాట, వాళ్ళ ఐక్యత, వాళ్ళ ప్రేమ, వారు ఏ పని చేసినా ఒక్కటిగా చేస్తారు ప్రియమైన వారలారా. యెహోవా దేవుడన్నా, యేసుక్రీస్తు దేవుడన్నా, పరిశుద్ధాత్మ దేవుడన్నా. మరి అలాగే మనం కీర్తనల గ్రంథంలో ఎన్నో రిఫరెన్సులు చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో చాలా ఉన్న ప్రియులారా, అవన్నీ చెప్పలేము. కానీ యెహోవా ఆకాశమును కలగజేసా అంటాడు. మరి ఇక్కడ మనకి యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఎవరు చేశారు ప్రియులారా? సృష్టి అంతా యేసుక్రీస్తు ప్రభు చేశాడు. మరి ఆదికాండం 1వ అధ్యాయంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను, అక్కడ ఎవరున్నారు ప్రియులారా? దేవుడు ఉన్నాడు. మరి ఈ మాటలను బట్టి మనం ఎందుకు అపార్థం చేసుకునాలా? అర్థం చేసుకునాలా ప్రియులారా. మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనుకో ప్రియులారా, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదన్నప్పుడు మనము కోపపడకూడదు ప్రియులారా. క్రీస్తుకు ఎన్నో శ్రమలు, బాధలు ఆయన నోటి మీద ఉమ్మిసినప్పుడు బాధపడలేదు, కొరడాలతో కొట్టినప్పుడు బాధపడలేదు, సిలువలో మరణించేటప్పుడు కూడా తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరిని క్షమించమన్న అంత గొప్ప దేవుని, అంత గొప్ప
గొప్ప ఆయనని ధరించుకున్న క్రీస్తుని ధరించిన మనము ఎక్కడ మారాం ప్రియులారా? నామకార్థంగా క్రైస్తవుడు అనే పేరు కానీ మనసు మారలేదు, బుద్ధి మారలేదు, ఆవేశం మారలేదు, కోపం మారలేదు. చూద్దాం ప్రియులారా కొన్ని మాటలు. పేతురుకు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలెందు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఎంచిపోయెను అంటున్నాడు. ఆయన అడుగు జాడల్లో మనము నడచాల ప్రియులారా. పాపిని రక్షించాలంటే క్రీస్తుగా మారిపోవాల ప్రియులారా. క్రీస్తు లాంటి స్వభావం క్రైస్తవునిలో వస్తే క్రైస్తవుడు ప్రియులారా బైబిల్ పట్టుకొని ఏదో కొన్ని మాటలు చెప్పినంత మాత్రంగా, లేకుంటే చర్చికి వెళ్ళినంత మాత్రంగా, కొన్ని పాటలు పాడినంత మాత్రంగా, కొంత సువార్త చేసిన మాత్రంగా క్రైస్తవుడు కాదు ప్రియులారా. నువ్వు మారిపోవాలా. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలెందు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయెను అంటున్నాడు ప్రియులారా. తండ్రి అయిన దేవునికి చూపించాడు ప్రియులారా. మనకు మాదిరిగా చూపించి భూమి మీద 33.5 సంవత్సరం జీవించి పోయాడు ప్రియులారా. ఆ మార్గం మనం నేర్చుకున్నాల ప్రియులారా. అదే పేతురుకు రాసిన 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాం ప్రియులారా. పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. పేతురుకు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టంతమును, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలియున్నారు అంటున్నాడు ప్రియులారా. క్రైస్తవుడు అంటే చిన్న హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్నాడు ప్రియులారా. హృదయం శుద్ధి కావాల ప్రియులారా. నువ్వు వాక్యం చెప్పినంత మాత్రంగా, నువ్వు ఏదో పాటలు పాడినంత మాత్రంగా, నువ్వు ఏదో సవాలు చేసినంత మాత్రంగా నువ్వు క్రైస్తవుడు కాదు ప్రియులారా. క్రైస్తవుడు సవాలు చేయడు ప్రియులారా. క్రైస్తవుడు ఇప్పుడు నాకు తెలిసిన వాక్యము, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ వచ్చిన వాక్యము నేను చెప్పి నేను మాట్లాడిన మాటలు నేను యూట్యూబ్లను, వాట్సాప్లను పెడుతున్నాను ప్రియులారా. వినిన మీరు అర్థమైతే ధన్యులు, అర్థం కాకుంటే నేనేం చేయలేను. మీరు కూడా మీకు తెలిసిన దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మీరు మాట్లాడిన ఒక వాక్యాన్ని మీరు యూట్యూబ్లో, వాట్సాప్లో పెట్టండి ప్రియులారా. సవాలు చేయొద్దు క్రైస్తవులు ముస్లిం సహోదరులు కూడా క్రీస్తు ప్రవక్త, ఆయన దేవుడు కాదంటున్నారు ప్రియులారా. మనము క్రీస్తు దేవుడని, సర్వలోక రక్షకుడని, సర్వమానవ పాపాలకు మోక్ష మార్గం ఆయనే అని తెలుసుకున్నప్పుడు క్రీస్తు సర్వాధికారి అంటే ఏముంది ప్రియులారా? యెహోవా అంటే ఏముంది? బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా క్రీస్తు దేవుణ్ణి యెహోవా అంటే పాపమని ఏ ఒక్క రిఫరెన్స్ చూపించగలవా? అదే 1వ యోహాను సువార్తలో చూద్దాం ప్రియులారా. యోహాను రాసిన సువార్త యోహాను మొదటి పత్రిక అనుకుంటా ప్రియులారా. యోహాను రాసిన మాట, తండ్రిని కుమారుని ఒప్పుకునని వీడే క్రీస్తు విరోధి అంటున్నాడు ప్రియులారా. క్రీస్తుని ధరించుకున్న మనము తండ్రి
ఒక మాట విందాం ప్రియులారా. మొదటి యోహాను మరి 4వ అధ్యాయము 12వ వచనం. ఏ మనుషుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు అంటున్నాడు ప్రియులారా. ఏ మనుష్యుడును ఎప్పుడును దేవుని చూచుండలేదు అంటున్నాడు ప్రియులారా. మనం అలాగా చూసుకుంటా పోతే మరి క్రీస్తు మన కొరకు ఎందుకు వచ్చాడు ప్రియులారా? దేవుని చూడలేము కాబట్టే క్రీస్తు శరీరధారే మన మధ్యకి వచ్చాడు ప్రియులారా. అది మనం చూస్తాం యోహాను సువార్త మొదటి అధ్యాయము. క్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు ప్రియులారా? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తం ఆయన మూలముగా కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండే, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. మనకు జీవం వెలిగించడానికి యేసుక్రీస్తు ప్రభు శరీరధారే మన మధ్యకి వచ్చాడు ప్రియులారా. పేతురు రాసిన మొదటి పత్రిక ప్రియులారా, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం చదువుకుందాం ప్రియులారా. పేతురుకు రాసిన మొదటి అధ్యాయము 3వ వచనం. మన ప్రభు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు అంటున్నాడు ప్రియులారా. పేతురు గారు మొదటి అధ్యాయము, పేతురుకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఆయననే అంటున్నాడు. తండ్రి అయిన దేవుడు ఎవరంట? యేసుక్రీస్తే అంట ప్రియులారా. మరి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు అయినప్పుడు మరి తండ్రి అనకూడదు కదా ప్రియులారా, కుమారుడే అనాల. అలాగంటే మనము తండ్రి అనడానికి అవకాశం లేదు. మరి ఆలోచించాల ప్రియులారా. అలాగే ప్రియులారా, మనము యోహాను సువార్త 14వ అధ్యాయం 20వ వచనం. ఆయన మన యోహాను సువార్త 14వ అధ్యాయము 20వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 20వ వచనం. నేను నా తండ్రి యందు మీరు నా యందు నేను మీ యందు ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు అంటున్నాడు ప్రియులారా. అది ఎప్పుడు మనకు తెలుస్తుంది? రెండో రాకడలో తండ్రి ఆయన ఎలాగైతే ఉండారో మనం కూడా ఆయనలో ఉన్నామంట ప్రియులారా. అంటే ఇక్కడ మనకు బహువచనం కనపడుతుంది కదా ప్రియులారా. మనం ఎప్పుడైతే క్రీస్తుని ధరించుకొని క్రీస్తు లాంటి జీవితం జీవించినప్పుడు మనము కూడా క్రీస్తు లాగానే ఉంటాం ప్రియులారా. అందుకే నేను తండ్రి యందు మీరు నా యందు నేను మీ యందు ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు అంటున్నాడు ప్రియులారా. మనం అది తెలుసుకున్నాల ప్రియులారా. తండ్రి ఆయన ప్రేమలో చూపించాడు తండ్రిని. కుమారుడు ఎంత ప్రేమ గలవాడు, తండ్రి ఎంత ప్రేమ, పరిశుద్ధాత్మ ఎంత ప్రేమ, మరి క్రైస్తవులైన మనం ఎంత ప్రేమ కలిగి ఉన్నామో అర్థం చేసుకున్నారా. అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం ప్రియులారా. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమింపవలననుటే నా ఆజ్ఞ అంటున్నాడు ప్రియులారా. మనము క్రైస్తవులం ఒకరినొకరు ప్రేమించేవారిగా ఉండాలా, దేశించేవారిగా కాదు, పగ ఉంచుకునేవారిగా కాదు. పగ ఎవరిది ప్రియులారా? సైతాన్ది పగ, కోపం. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదన్నప్పుడు మనం పగ ఉండకూడదు ప్రియులారా. ప్రేమ, సమాధానం, సంతోషంతో మనము దేవుని అంగీకరించాలి ప్రియులారా. మరి ఒక మాట చదువుకుందాం ప్రియులారా. మరి అద్భుతమైన మాట, హెబ్రీలకు రాసిన పత్రిక. అది మీరే సమాధానం చెప్పాలా, అది మీరే తెలుసుకున్నారా. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆయా సమయంలో ఆ కాలానికి మరి ఆయన మాటలు మరి ప్రవక్తలు, న్యాయాధిపతులు, రాజులతో మనకి కావలసిన మాటలు మనకు అందించాడు ప్రియులారా. మరి కొత్త నిబంధన అపొస్తలులతో రాపించిన మహానుభావుడు హెబ్రీలకు రాసిన పత్రిక చూద్దాం ప్రియులారా. 7వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం. ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను, సాలోమి రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరం యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానముకు రాజనియు అర్థమిచ్చినట్లు సాలోమి రాజునని అర్థము
అతడు. ఇప్పుడు ఇక్కడ ఈ మాట బాగా ఆలోచించండి ప్రియులారా. తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకైనను అంతమైనను లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడంట ప్రియులారా. కుమారుని పోలి ఉన్నాడు అంతే. ఆయన దేవుని కుమారుని పోలి ఉన్నాడు. తండ్రి లేదంట, తల్లి లేదు, వంశావళి లేదు. దేవుడు ప్రియులారా. ఆయనకు తల్లి తండ్రి ఎవరు ఉండరు ప్రియులారా. మరి మనం అర్థం చేసుకునాలని మరి అందరికీ ప్రభుపేట మరొక్కసారి అందరికీ వందనాలు చెల్లిస్తూ మరి ఈ మాటలు అర్థం చేసుకుంటారని ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ క్రీస్తు అన్నవాడు, క్రైస్తవుడు అన్నవాడు ప్రియులారా. క్రైస్తవులంతా ప్రేమ కలిగి పాపులను రక్షించడానికి, పాపులను మనము పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి ప్రయాసపడుతూ క్రైస్తవులంతా ఐక్యత కలిసి మరి ఒక మాట ఏముంటుందంటే, తండ్రి నీవు నేను ఎలాగైతే ఐక్యత ఉన్నామో మమ్మల్ని నమ్మిన వారంతా ఐక్యతగా వాక్యం వలన ఐక్యతగా ఉండాలని ప్రార్థించినట్లు వింటున్నాం. కాబట్టి అందరు క్రైస్తవులు ప్రేమ కలిగి ఐక్యతగా ఉండాలని చిన్న ప్రార్థన చేస్తూ ప్రభుపేట మరి సెలవు తీసుకుందాం. పరలోకమందున్న తండ్రి, మాటలు మీరు మీ దయ మీ పరిశుద్ధాత్మ వలన కృప చూపించారని నమ్మచ్చు. మీరే సహాయం అందరి పట్ల కృప చూపించి సమాధానం శాంతంతో ప్రేమతో నీకు సంతోషపరిచేవారిగా నీ బిడ్డలుగా జీవించాలని యేసుక్రీస్తు నామంన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.